ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 9వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుడు ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దాన సందర్భం ఏంటంటే, దేవుడు చెప్పింది చేయక దేవునికి వ్యతిరేకమైన పనులు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదులు చేసి బబులోను చెరకు వారు కొనుక్కోబడ్డారు. బబులోను చెరలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇచ్చిన ఈ వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు వారికి ఇస్తూ దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే, మరలా మీరు పునరుద్ధరించబడతారు, అంటే మీ పూర్వపు క్షేమస్థితి మీకు కలుగుతుంది. మరలా మీరు క్షేమస్థితిని పొందుకుంటారు. మరలా మీ దేశానికి మీరు రప్పించబడతారు. మీరు చెరలో నుండి విడిపించబడతారు. చెరలో నుండి నా ద్వారా సమకూర్చబడతారని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ, అంటే యూదుల పునరుద్ధరణ, మరలా వారు తిరిగి పొందబోయే క్షేమస్థితిని గురించి, వారికి కలిగే సమాధానం గురించి, వారికి కలిగే అభివృద్ధిని గురించి, వారికి కలిగే ఆశీర్వాదాలను గురించి తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము భవిష్యత్తులో కూడా నెరవేర్పు జరగవలసిన వాగ్దానంగా మనము అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చే సమయంలో కూడా ఈ వాగ్దానము నెరవేర్పు జరగబోయే వాగ్దానం అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెరలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చెప్పుకోవడం జరిగింది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని చెరల్లో మనం ఉన్నప్పుడు, కొన్ని బాధలనే చెరలు, అప్పులనే చెరలు, అనారోగ్యం అనే చెరలు, కొన్ని చెరల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. తన సేవకుల ద్వారా మనతో మాట్లాడి మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, మనకు అభయాన్ని ఇస్తూ ఉంటారు. తన వాగ్దానాల ద్వారా మళ్ళా మనల్ని లేవనెత్తూ ఉంటారు. తన వాగ్దానాల ద్వారా మళ్ళా మనకి ధైర్యమును పుట్టించి శక్తిని దయచేసి మన జీవితంలో ముందు కొనసాగడానికి ఆ మాటలు మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు భూజనులందరి ఎదుట అని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆలోచిస్తే, ఇదేంటి వీళ్ళు చెరలో ఉన్నారు కదా, దేవుడేంటి భూజనులందరి ఎదుట ఇచ్చేస్తాను అంటున్నాడంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట చొప్పున మనం చేస్తే, దేవుడు చెప్పింది మనం చేస్తే, దేవుడు కోరే జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఆయన ఎప్పుడైనా ఏ పరిస్థితినైనా ఎక్కడైనా మార్చగల దేవుడై ఉన్నాడు. ఎక్కడ ఎవరిని వాడుకొని పరిస్థితులను మార్చాలో ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భూజనులందరి ఎదుట అని తెలియజేస్తూ చెరలోనున్న వారిని బయటికి, అంటే వారి దేశానికి, వారి స్వదేశానికి మరలా ప్రజలను రప్పించి వారిని ఈ లోక జనులందరి ఎదుట, అంటే భూజనులందరి ఎదుట వారిని హెచ్చించి, వారిని ఆశీర్వదించి, వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసి ఉన్నత స్థితికి వారు వెళ్ళుట ద్వారా తన నామానికి ఘనత, తన నామానికి స్తుతి, తన నామానికి పేరు ప్రతిష్టలు, తన నామానికి మహిమ తెచ్చుకుంటానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చెప్పింది మనం చేసి దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు ఆయన మహిమార్థమై ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన మహిమార్థమై మనల్ని హెచ్చించే దేవుడు, ఆయన మహిమార్థమై మనల్ని ఘనముగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అంటే మనల్ని ఉన్నత స్థితిలోనికి ఆయన నిలబెట్టి, ఎందుకంటే ఆయన చెప్పినది మనం చేస్తున్నాం కనుక, ఆయన కోరే జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం కనుక మనల్ని ఆశీర్వదించే బాధ్యత ఆయనది.
కాబట్టి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఘనముగా నిలబెట్టి మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టి ఆయన మహిమ పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఈ వాగ్దానంలో రాయబడిన అర్థమై ఉన్నది. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదంగాను ఉందురని దేవుడు సెలవిస్తున్నారు. అంటే చెరలో ఉన్న వారిని వారి స్వదేశానికి రప్పించి అక్కడ వారిని హెచ్చించి మొత్తం భూజనులందరి ఎదుట ఇశ్రాయేలు ప్రజలు యూదులు వారు ఉన్నత స్థితికి వెళ్ళుట ద్వారా దేవుని నామానికి గొప్ప మహిమ ఆయన తీసుకొని వస్తాడని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు తనది కాని దేశంలో ఐగుప్తు దేశంలో గొప్పగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడిన యోసేపుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అంటే యోసేపు తన చేతిలో ఆహార సమృద్ధిని దేవుడు ఉంచి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ సరఫరా చేసేవాడిగా తన కుటుంబానికి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలందరికీ కూడా ఆహారాన్ని సరఫరా చేయటంలో ఆ తెలివితేటలు ఆ జ్ఞానాన్ని దేవుడు యోసేపునికి దయచేసి యోసేపును గొప్పగా ఆశీర్వదించాడు. యోసేపును ఆశీర్వదించడం ద్వారా ఆయన గొప్పతనాన్ని ఐగుప్తు దేశంలో ఆయన తెలియపరిచాడు. అంటే యోసేపు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఐగుప్తు దేశంలో యోసేపును అధికారిగా నిలబెట్టి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేస్తున్న ఉద్యోగంలో దేవునిని ఆశీర్వదించి నిన్ను ఆయన సాక్ష్యార్థంగా నిలబడతాడు. నువ్వు చేస్తున్న ఆ వ్యాపారంలో దేవుని నిన్ను గొప్పగా అభివృద్ధి పరిచి దేవుని నామ మహిమార్థమై నిన్ను సాక్షిగా ఆయన నిలబెడతాడు. దేవునికి ఘనతను నీ ద్వారా తెచ్చుకుంటాడు. నువ్వు చేస్తున్న పరిచర్యలో దేవుడు నిన్ను గొప్పగా విస్తరింపజేసి అనేక ఆత్మలను నీ సంఘానికి దేవుడు తీసుకొని వచ్చి అత్యున్నతంగా నీ సేవను నీ పరిచర్యను దేవుడు దీవించి ఆయన మహిమార్థమై దేవుడు నిన్ను నిలబెడతాడని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా నీ చదువుల్లో నిన్ను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించి గొప్పగా ఆయన మహిమపరచబడతాడని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన కోరే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని హెచ్చించే బాధ్యత ఆయనది. మనల్ని హెచ్చించేవాడు ఆయన. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉంటారని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అదే వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నారు. మనల్ని హెచ్చించి ఆయన మహిమ పొందుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను కలిగిన మన జీవితాలను ఉన్నత స్థితిలో హెచ్చైన స్థితిలో మనల్ని నిలబెట్టి మన ద్వారా ఆయన మహిమపరచబడే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు నేను వారికి చేయు సకల ఉపకారములను అని మనం చూస్తూ ఉంటాం. సకల ఉపకారములు అంటే అన్ని విషయాల్లో ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు. అన్ని విషయాల్లో మనల్ని ఆయన ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహామును అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. తనకు కలిగి ఉన్న ఆస్తి విషయంలో, తన సంతాన విషయంలో, తన కుటుంబ విషయంలో, తను కలిగి ఉన్న సమస్తం మీద దేవుని ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు సమస్త విషయాల్లో మనకు ఉపకారం చేసే దేవుడు, అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారికి కలుగజేయే సమస్త క్షేమమును బట్టి అని మనం చూస్తున్నాం. సమస్త క్షేమం అంటే ఆర్థిక క్షేమం, అంటే ఆర్థిక పరంగా మనకి క్షేమాన్ని దేవుడు దయచేస్తాడు. ఆర్థికంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతేకాకుండా ఆరోగ్య క్షేమము, ఆరోగ్యపరంగా మనకి క్షేమాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. అంతేకాకుండా ఆత్మీయ క్షేమము, ఆత్మీయతలో మనల్ని ఆయన ఫలింపజేసే స్థితిలో నిలవబెట్టి ఆత్మీయ క్షేమాన్ని మనకి ఆయన దయచేస్తాడు. అంతేకాకుండా మనం వెళ్ళే ప్రతి ప్రయాణంలో ఆయన మనకి క్షేమాన్ని దయచేసే గొప్ప దేవుడు. సమస్త క్షేమము అంటే అన్ని విషయాల్లో క్షేమమును ఆయన విస్తరింపజేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారికి కలుగుజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి అని మనం చూస్తున్నాం. సమస్తమైన మేలు అంటే అన్ని విషయాల్లో మనకు మేలు చేసే దేవుడు మన దేవుడు. సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపే దేవుడు. సమస్త విషయాల్లో మనకు మేలు చేసే దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తున్నప్పుడు, ఇవన్నీ ప్రజల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నప్పుడు వారిని చూసి చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా భయపడుచు దిగులు నొందుతారంట. ఎందుకంటే వారి పట్ల వారి దేవుడు చేస్తున్న కార్యాలను చూసి
చుట్టుప్రక్కల అన్య జనులందరూ కూడా భయపడుచు దిగులు నొందుతారు. వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీరి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, వీరి దేవుడు వీరిని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచారు, వీరి దేవుడు వీరికి క్షేమాన్ని విస్తరింపజేశాడు, వీరి దేవుడు వీరిని గొప్పగా ఆశీర్వదించాడని అన్య జనులు సాక్ష్యం ఇచ్చే రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన కార్యాలు చేసి ఆయన మహిమపరచబడతాడు. అంతేకాకుండా సమస్తమైన విషయాల్లో మనకి ఉపకారములు చేస్తానంటున్నాడు. అంతేకాకుండా సమస్తమైన క్షేమాన్ని మనకు విస్తరింపజేస్తానంటున్నాడు. అన్ని విషయాలను మేలు చేస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆయన కొరకు మనం బ్రతికి ఈ వాగ్దానంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. ఘనమైన రాజు అయిన నీవు దేవ మా జీవితాల్లో ఘనమైన కార్యాలు చేసి అత్యున్నతంగా మమ్మల్ని నిలబెడతామని, నీ కొరకు బ్రతికే వారి జీవితాల్లో నీవు దేవ అత్యున్నతమైన కార్యాలు చేసి నీ నామమునకు స్తుతి, నీ నామమునకు ఘనత, నీ నామమునకు పేరు ప్రతిష్టలు, నీ నామమునకు దేవా ఎంతో అత్యున్నతమైన మహిమ తెచ్చుకుంటానని ఈ వాగ్దానం ద్వారా తెలియపరుచున్న దేవా, నీ కొరకు బ్రతికే వారిని దేవ భూజనులందరి ఎదుట, సర్వలోక ప్రజలందరి ఎదుట గొప్ప ఘనతకు కారణముగా నిలబెడతావని, స్తోత్ర కారణంగా నిలబెడతావని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీ స్తుతులు తండ్రి. దేవ నీ ప్రజగా బ్రతకడం ఎంతో అదృష్టము, నీ ప్రజగా బ్రతకడం ఎంతో ధన్యకరమైన స్థితి అని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా అదే రీతిగా దేవ నీ కోరే జీవితాన్ని మేము కలిగి ఉంటే సమస్తమైన విషయాల్లో ఉపకారములు చేస్తానని, సమస్త విషయాల్లో క్షేమాన్ని విస్తరింపజేస్తానని, సమస్తమైన విషయాల్లో మేలులు చేస్తానని దేవ వాగ్దానం ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతి పనులను మీరు దీవించండి. వారు వెళ్ళే ప్రతి ప్రయాణ మార్గాల్లో మీరు నడిపించండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మీరు మహిమ పొందుకోమని దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభావం నీకొక్కడికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.